లార్డ్. ప్రభు పేరుకి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము మొదటి తెస్సలోనిక పత్రికను ఓపెన్ చేద్దాము. 5వ అధ్యాయం 12 నుంచి 22 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదివి వాక్య ధ్యానంలో చేద్దాం. మనకందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి భాగమే ఈ తెస్సలోనిక పత్రికలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా గొప్పగా, అంటే వారితో సమయం గడిపినటువంటి సమయం చాలా తక్కువైనప్పటికీ కూడా గొప్పగా వారిని ప్రేమించారు. అండ్ వారు విశ్వాసంలో చాలా గొప్పగా బలపడ్డారు అని ఏ సంఘానికి ఇవ్వనంత మంచి మెప్పుదల ఈ సంఘానికి ఇచ్చాడు. మనము చాలా చక్కగా చూస్తాం. మీరు ఉపద్రవాలు నమ్ముకున్నారు, మీరు విశ్వాసం అంతా కూడా చుట్టుపక్కల సంఘాలకు ప్రచురితం అవుతుంది, మీ ప్రేమ కూడా చాలా బాగా ఉంది, ఇంకా వృద్ధి పొందండి అని వారిని మెచ్చుకుంటూ రాసినటువంటి పత్రిక ఇది. తన యొక్క 2వ జర్నీలో, మినిస్ట్రీ పరిచర్య జర్నీ చేస్తున్నటువంటి ఈ సంఘాన్ని విజిట్ చేసి చెప్పినటువంటి భాగాల్లో చాలా తక్కువ 3 వారాలు మాత్రమే, 3 సబాతు దినాలు మాత్రమే వారి దగ్గర ఉన్నారు. ఆ మాటలు మనము 17వ అధ్యాయంలో చూడొచ్చు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంటాయి. మనకి చాలా వచనాలు ఉన్నాయి, కానీ మనం ఒక 2-3 వచనాలు ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో చూసి ముందుకు పెడదాం. ఎలా వీరి దగ్గరికి రావడం జరిగింది అనేది మనం చూస్తున్నట్లయితే 17వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు మనం చూద్దాము. మొదటి నుంచి చదువుతున్నాను. వారు అంఫిపొలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చేది. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అక్కడ మనం మొదటి 3 వచనాల్లో మనం చూసాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సిల్వాను అని ఉంటుంది, శీలా అని ఉంటుంది, ఇద్దరు కూడా వచ్చారు. ఇక్కడ తెస్సలోనికకు వచ్చేసి 3 విశ్రాంతి దినాల వరకు వారి మధ్య ఉన్నారు. ఉన్న తర్వాత వారికి కొంత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. జోమిసా చెప్పినట్టుగా ఇందాక యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణానికి హోసన్నా నీకు జయం కలుగునుగాక అని, దేవుని పేరిట రాజు స్తుతింపబడునుగాక అని స్తుతించబడిన తర్వాత నెక్స్ట్ 5-6 రోజుల్లోనే సిలువకు వేయబడ్డారు. వారికి ఎంట్రన్స్ వచ్చింది ఈ తెస్సలోనిక పట్టణంలో. ఇమ్మీడియట్గా 3 వీక్స్లోనే తన సొంత ప్రజల నుంచి, అదే యూదుల నుంచి ఎవరైతే క్రీస్తును అనుసరిస్తున్నారో వారికి ఈ యూదుల ద్వారా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వారు క్రీస్తుని బాగా బలంగా నమ్ముకున్నారు. ఆ 3 వారాల తర్వాత వాళ్ళు ఎవరైతే యూదులు తరిమారో పౌలుని, శీలని, మరి వీరి పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి వీరు కొరింథీకి వెళ్తారు. ఆ తర్వాత తెస్సలోనిక నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారు. తెస్సలోనిక నుంచి కొరింథీకి వెళ్తారు. కొరింథీ దగ్గర కొన్ని వారాలు ఉంటున్నప్పుడు మరి వీరి యొక్క ఆత్మీయ స్థితి గురించి తెలుసుకోవడానికి తన దగ్గర సేవకుడుగా, పరిచారకుడుగా ఉన్న తిమోతిని పంపి తన సమాచారం, అంటే సంఘాన్ని స్థాపించినటువంటి వారు ఎలా ఉన్నారు, సంఘంలో ఉన్న సభ్యులు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటారు. సో వారి విశ్వాసాన్ని బట్టి మంచి రిపోర్టు రాగానే వారు చక్కటి విశ్వాసంతో ఎదుగుతున్నారని చెప్పగానే దేవుడిని ఎంతో చక్కగా సంతోషంతో స్తుతిస్తారు. మనం ఆ వచనాలను కూడా చూద్దాము. ఇదే తెస్సలోనిక రాసిన పత్రికలో మొదటి భాగంలోనే ఉంటాయి. మనము మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాము. వారు ఏ విధంగా పనిచేశారో అది అక్కడ రాయబడింది. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనిచున్నాము అనేసి ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాము అని. అండ్ మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనేసి అక్కడ రాయబడినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి వారి యొక్క విశ్వాసం ఎలా ఉంది, వారి మాదిరికరమైనటువంటి విశ్వాసం అనొచ్చు, లేదంటే వారి విశ్వాసం కొత్తగా ఐడియల్గా లేదు, వారు పనిని చేస్తూ ఉంది, ఆ విశ్వాసం వారిలో కార్యం చేస్తుంది, వారి చుట్టుపక్కల వారితో కూడా పనిని జరిగేలాగా చేస్తూ ఉంది. అండ్ వాళ్ళు ఆ విధంగా ప్రేమతో కూడినటువంటి ప్రయాస చేస్తూ ఉన్నారు. అండ్ నిరీక్షణతో, ఓర్పుతో ఆ విశ్వాసాన్ని క్రియల్లో రూపకంగా చూపిస్తూ ఉన్నారు. సో ఇది ఒక మాదిరికరమైనటువంటి సంఘానికి మనము గుర్తు చేసుకోవచ్చు. అంటే ఇది ఒక మాదిరికరమైన సంఘముగా ఉండింది, మెచ్చుకోబడినటువంటి సంఘముగా ఉండింది. అయినా కానీ మనం మొదట చదివినటువంటి 5వ అధ్యాయం 12 నుంచి 22 వచనాల్లో కొన్ని ఎంకరేజ్మెంట్ వర్డ్స్ లేదా ఎడిఫికేషన్ వర్డ్స్ అండ్ కొన్ని ఎగ్జార్టేషన్స్, హెచ్చరికలు, ప్రేరేపణ లేదా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినియోగించడం జరిగింది. మంచి సంఘము అనే ఒక వైపు మెప్పు ఇస్తూనే కొన్ని విషయాలు మీరు ఇంకా బలపడాలి, ఇంకా మాదిరికరంగా ఉండాలి, ఇంకా పరిచర్యలు ముందుకు వెళ్ళాలి అని కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. సో ఒక మాదిరికరమైనటువంటి సంఘము అనేది ఒక ఐడియల్గా ఉండదు, అది పనిచేస్తుంది అని స్పర్జన్ భక్తుడు అన్నట్టు ఈ సంఘము వారు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, బలంగా పనిచేస్తున్నారు, ఓర్పుతో, నిరీక్షణతో, ప్రేమతో ప్రయాసపడుతున్నారు, విశ్వాసంలో బలంగా ఉన్నారు. వారి విశ్వాసం ఐడియల్గా ఆ విధంగా ఖాళీగా లేకుండా అయితే లేదు, పనిచేస్తూ ఉన్నారు. అయితే వారిలో ఇంకా ఏదో లోపం ఉంది అని కూడా ఒక చోట రాయడం జరిగింది. బహుశా 9వ వచనంలోనూ 3వ అధ్యాయం 8-9 వచనాల్లో మనము 6 నుంచి కూడా చదవచ్చు. అక్కడ తిమోతి తెచ్చిన రిపోర్ట్ గురించి, అలాగే విశ్వాసంలో ఇంకా లోపం ఉంది అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6 నుంచి 9 వరకు కూడా చూసినట్లయితే, తిమోతి మీ యొద్దకు నుండి మా యొద్దకు వచ్చి మేము ఎలాగో చూడనపేక్షిస్తున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చాను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ, శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. అనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొంచుండగా అని ఆ విధంగా కొంత లోపం ఉంది, వారు ఎంతో బాగా పనిచేస్తున్నారు అని మెప్పు చెప్తూనే కొంత లోపం ఉంది, కొంత సరి చేసుకోవాల్సింది. ఎందుకంటే మేము ఉన్నది అక్కడ కొన్ని రోజులే, మళ్ళీ రావాలని అపేక్షిస్తున్నాం, మీ దగ్గర రావాలని అపేక్షిస్తున్నాం, మాసిడోనియా మరలా విజిట్ చేయాలని అపేక్షిస్తున్నాం. దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు లేదా అనుగ్రహించినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేస్తాం. అండ్ మీలో ఉన్నటువంటి ఆ చిన్న లోపాన్ని తీర్చాలని పరిశుద్ధాత్ముడు మాకు అనుగ్రహించాలని వారి యొక్క ఆశయం ఉంది. అందుకే ఆ విధంగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు కొన్ని చెప్పారు. అయితే మనం చదివినటువంటి ఆ 11 వచనాలలో ఒక్క వచనాన్ని మాత్రం మనం ఈరోజు క్లుప్తంగా ధ్యానం చేద్దాం సమయాభావం బట్టి. 14 వచనాన్ని చూసుకుందాం, అదే మూల వచనంగా తీసుకుందాం. సహోదరులారా అని ప్రారంభించారు. మొదటి పదము సహోదరులారా, బ్రదరెన్ అంటే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో సహోదరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞగా లేదా పిలుపుగా లేదా ఇది ఒక ఇన్స్ట్రక్షన్గా చెప్పబడుతున్నటువంటి మాట. వారేం చెప్తున్నారు, వారేం బోధిస్తున్నారు అంటే, పౌలు ఏం బోధిస్తున్నారు అంటే ఆ తెస్సలోనిక సంఘానికి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అని ఒకటి చెప్పారు. రెండవదిగా ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి అని రెండో మాటగా చెప్పారు. మూడవది బలహీనులకు ఊతనీయుడి అనేది మూడవ భాగంగా చెప్పారు. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనదిగా 4వ అంశంగా అందరి మీద దీర్ఘశాంతము గలవారై ఉండండి అని 4 మాటలు చెప్పారు. ఈ 4 మాటల్ని మనం ధ్యానించి ముగించుకుందాం. చాలా చక్కటి సంఘము ఎప్పుడు కూడా
తనని తాను ఎడిఫై చేసుకుంటూ ఉంటుంది, అప్పుడే అది మహిమకరంగా ఉంటుంది అని జాన్ పైపర్ గారు చాలా మంచి భక్తులు రాశారు. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్తాను, a church that edifies is a church that glorifies. ఏ సంఘం అయితే తాను క్షేమాభివృద్ధిలోనికి నడిపించుకుంటూ వెళ్తుందో అదే దేవుణ్ణి మహిమపరచగలదు, అదే దేవుణ్ణి మహిమపరచగలదు అని జాన్ పైపర్ గారు చెప్పారు. సో ఆ మాదిరిని ఇక్కడ మనం చూడొచ్చు. ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు దేవుడు సరిచేయడానికి ఆనాడు తెసలోనికకు, ఈనాడు మనకు కూడా మాదిరికరంగా కొన్ని విషయాలు నేర్పించాలని దేవుడు ఇష్టపడ్డారు. కనుక మనము ఈ సమయాన్ని వినియోగించుకుంటాం. మనం ఇందాక ఒక మాట చెప్పాను, నేను ఇందాక సార్ చెప్పిన మాటని మరి చెప్పాను. మనకి ఇన్కమింగ్ లేదా వెల్కమింగ్ అనేది చాలా చక్కగా ఉండొచ్చు, కొన్నిసార్లు సఫరింగ్ రావచ్చు ఇమీడియట్గా. కొన్ని రోజులు చాలా చక్కగా మనకి ఇన్విటేషన్ రావచ్చు, ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు లేదా మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు బాగానే సాగవచ్చు. కానీ ఇమీడియట్గానే మనకి పర్సెక్యూషన్ రావచ్చు, అంటే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వెంటనే రావచ్చు. అక్కడున్న వారే, ఆ యూదులే ఆనాడు ఆ తెసలోనిక సంఘాన్ని బాధ పెట్టారు. మరి యేసుక్రీస్తు వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొంత ప్రజలే, యూదులే, పరిసయ్యులే చాలా ఇబ్బందులకు గురి చేసి చంపేశారు కూడా, అవునా కదా? సొంత ప్రజలే ఆ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఉన్నదన్నట్టు బోధించేటువంటి, డాక్టర్నల్ డిఫరెన్స్ ఏమీ లేనటువంటి, కానీ నైతికంగా వారి ప్రవర్తన మాత్రమే చెడిపోయింది, దేవుణ్ణి మెస్సయ్యని నమ్మలేదు. కానీ ఆ సొంత ప్రజలే డాక్టర్నల్ని లేదా డాక్టరీని, సిద్ధాంతాన్ని చక్కగా బోధిస్తున్న ప్రజలే, సొంత ప్రజలే తనను హింసకు గురి చేశారు, శిలువకు, మరణానికి అప్పచెప్పారు. సో మనం ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రయాసపడుతున్నప్పుడు ఆనాడు యేసుక్రీస్తు వారికి లేదా తెసలోనిక సంఘానికి సొంత ప్రజల నుంచే వ్యతిరేకత రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అంత మాత్రాన మనము కృంగిపోకూడదు, అంత మాత్రాన మనము నీరసించిపోకూడదు అనే మాటను నేర్చుకుందాం. మరి అలా వారు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఏం చేయాలి? అలా ఉండాల్సిన క్రమంలో ఉండకపోతే, చేయాల్సిన పనిని సరిగా చేయకపోతే, మన ప్రజలే, మన అని పిలువబడే వారే మనతో పాటుగా లేకపోతే ఏం చెప్పాలంటే వారికి బుద్ధి చెప్పాలి. మొదటిది అడ్మానిష్ ద రూలీ అన్రూలీ, అంటే ఎవరైతే అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారో వారికి బుద్ధి చెప్పాలి. ఎవరైతే సరి అయినటువంటి విధానంలో ఉండరో వారికి మనము ప్రేమతో వారికి బుద్ధిని చెప్పాలి. ఎలా చెప్పచ్చు బ్రదర్? ఈ పదానికి అర్థం ఏంటి? గ్రీకు యొక్క ఈ బుద్ధి చెప్పండి అనే మూల వాక్యం లేదా మూల పదం గ్రీకులో వాడబడినటువంటి అతక్తోస్ అంటే డిజార్డర్లీ, అన్డిసిప్లైన్డ్ అని, లేదా ఐడ్లర్స్ అంటే పని చేయకుండా, క్రమంగా లేకుండా ఉండేవారు అని, రెబలర్స్ అంటే రెబల్స్గా అంటే వ్యతిరేకత, తిరుగుబాటు చేసేవారు అని వీరిని ఉద్దేశించబడింది. అంటే చెప్పబడినటువంటి వాక్య ప్రకారం కాకుండా వాక్యానికి విరుద్ధంగా అండ్ చేయాల్సిన పని చేయకుండా ఐడిల్గా, బద్ధకంగా ఉండేవారుగా అండ్ క్రమము లేని వారిగా ఉంటారు. వీరికి చేయాల్సిందల్లా కరెక్షన్, ప్రేమతో. ఒక తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమతో కరెక్ట్ చేస్తారో, మా పిల్లలు కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తే మేము కరెక్ట్ చేస్తాం అనమాట. మనందరికి తెలిసిందే, మన పిల్లల్ని మనం ప్రేమతో కరెక్ట్ చేస్తాం. ఎందుకు? వారికి కొన్ని విషయాలు తెలియవు, వారు ఉండాల్సిన క్రమంలో ఉండరు. అలాంటి సందర్భంలో మనం వారిని ప్రేమతో కరెక్ట్ చేస్తాం. అండ్ ఈ అడ్మానిషింగ్, ఈ కరెక్షన్ అనేది చక్కగా మనం చేయాల్సిన వారమై ఉన్నాం. ఆనాడు ఆ సంఘంలోనూ దేవుడు చేశారు వాక్యం ద్వారా. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది వాక్యాన్ని వారికి తెలియచేయడమే ప్రేమతో. ఒకవేళ కాపరి, దుడ్డుకర్ర అనే ఒక ఇలిస్ట్రేషన్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గుర్తు చేసుకున్నట్లయితే, కాపరి ఆ యొక్క రాడ్ని, ఆ దండాన్ని ఎందుకు వాడతారో మనకు తెలుసు. దండించడానికి మాత్రమే కాదు, సరైన మార్గంలో తీసుకురావడానికి అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సీన్ మీకు గుర్తు వస్తుందో లేదో నేను చెప్తాను. ఒక గొర్రె ఒక గుంటలో పడిపోయింది, క్రమంగా నడవకుండా, దారిలో నడవకుండా గుంటలో పడిపోయింది, జారి పడిపోయింది. ఉండాల్సిన దారిలో ఉండకుండా లేని స్థితిలో పడిపోయింది, ఉండకూడని స్థితిలో పడిపోయింది.
అది నడవాల్సిన స్థితిలో నడవకుండా జారిపడిపోయింది. కాబట్టి ఆ దుడ్డుకరణ ఏం చేస్తాడు, దానికి సహాయకరంగా పైకి లేపడానికి వాడతాడు. అలాగున ప్రేమతో సరైన మార్గంలోనికి తీసుకురావాలి. ఆ అక్రమంగా నడుచుకునేవారు ఎవరైతే ఉన్నారో, పని చేయకుండా ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమతో కరెక్ట్ చేయాలి, అడ్మానిష్ చేయాలి అని పౌలు గారు నేర్పిస్తున్నారు ఆ తెస్సలోనిక సంఘానికి. మరి ఎంత ప్రేమగా చేయొచ్చు అంటే జాన్ కాల్విన్ గారు ఏమంటారంటే, లెట్ us not deal alike with all, the disorderly must be corrected. అంటే అందరితో ఒకేలాగా వ్యవహరించడం కాదు, ఎవరైతే డిసార్డర్గా ఉన్నారో అంటే డిసిప్లిన్తో లేరో వారిని ఖచ్చితంగా మనము కరెక్ట్ చేయాల్సిందే. మరి జాన్ వెస్లీ గారు అయితే ఈ మాట అంటారు, zeal with tenderness keeps the soul safe. ఒక ఆత్మను సేఫ్గా రక్షించాలి అంటే, కాపాడాలి అంటే ఆసక్తి ఒకటే కాదు, మృదుత్వం కూడా కావాలి. మృదుత్వంతో కూడినటువంటి ఆసక్తి ఆత్మను పరిరక్షించగలదు అని జాన్ వెస్లీ గారు కూడా అన్నారు. సో అటువంటి మృదుత్వము అనేది అడ్మానిషింగ్లో అవసరం అని పౌలు భక్తుడు మనకి సెలవిస్తున్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, అగస్టిన్ భక్తుడు కూడా ఒక మాట అన్నారు. నేను ఆ మాట కూడా చదివి ఈ మొదటి పాయింట్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సెయింట్ అగస్టిన్ గారు ఏమన్నారంటే, the true church labors because of love, not for love. నిజమైన సంఘం అనేది ప్రేమ కొరకు ప్రయాసపడదు, ప్రేమిస్తుంది కనుక ప్రయాసపడుతుంది. A true church labors because of love. ప్రేమను బట్టి ప్రయాసపడుతుంది, నాట్ ఫర్ లవ్, ప్రేమ కొరకు ప్రయాసపడడం కాదు అని అగస్టిన్ భక్తుడు కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. కనుక అడ్మానిషింగ్ అనేది ప్రేమతో చేయాలి, కరెక్షన్ అనేది ప్రేమతో చేయాలి. ఒక తండ్రి పిల్లల్ని ఏ విధంగా ప్రేమతో సరి చేస్తాడో, ఒక కాపరి ఆ దుడ్డుకరని, ఆ రాడ్ని, ఆ స్క్రిప్చర్, మన దేవుడైతే మన వాక్యాన్ని ఏ విధంగా ప్రేమతో వాడతారో అలాగున మనం అడ్మానిష్ చేయాలి అని పౌలు భక్తుడు మనకి చక్కగా నేర్పిస్తున్నారు. సో ఒక రియల్ చర్చ్ లేదా ట్రూ చర్చ్కి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి అంశాల్లో అది బాగా ఎదుగుతుంది, విశ్వాసంలో బాగా పనిచేస్తుంది, ప్రేమలో వృద్ధి పొందారు, ఇంకా వృద్ధి పొందుతూనే ఉన్నారు. అయినా కానీ చర్చ్కి ఉండాల్సిన లక్షణాల్లో ఈ 4. ఆ 4లో మొదటిది అడ్మానిష్ ద అన్రూలీ. ఎవరైతే క్రమంగా లేరో, అక్రమంగా ఉన్నారో వారిని ప్రేమతో సరిచేయాలి, బుద్ధి చెప్పాలి అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఎంకరేజ్ ది ఫెయింట్ హార్టెడ్. తెలుగులో అయితే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. వారికి వచ్చిన శ్రమలను బట్టి కావచ్చు, వారు ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకతను బట్టి కావచ్చు, వారు ఇంకా పనిని కొనసాగించలేక ఫెయింట్ హార్ట్ అంటే వారి యొక్క హృదయం ఇంకా జారిపోయింది, నీరసించిపోయారు, ఇంకా వారిలో ఆసక్తి తగ్గిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ధైర్యం చెడిన వారిని ఈ మాటలు, ధైర్యపరచాలనే మాటలు మరి ఏ విధంగా చెప్పచ్చు, ఎలా ధైర్యపరచచ్చు? అగైన్ మళ్ళీ దేవుని యొక్క వాక్యాలే ఈ విధంగా అనొచ్చు. మనం కొన్నిసార్లు అబ్బా ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు ఏం కదా సార్, నేను నీ అడుగు నడిపిస్తా, ఐ విల్ గైడ్ యువర్ స్టెప్స్, ఐ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్ అని సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5-6 వచనాల ద్వారా అట్లా వాక్యాలు చాలా ఉన్నాయి. నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అయ్యో నేను చాలా పని చేశాను, ఇంకా నా వల్ల కాదు, నేను నీరసించిపోయాను, ఐఎమ్ టూ టైర్డ్, నేను చాలా అలసిపోయాను, నా వల్ల కాదు అని అన్నప్పుడు దేవుడు అంటాడు కదా సార్, ఐ విల్ గివ్ యు ది రెస్ట్, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో ప్రయాసపడి భారం మోయించినటువంటి సమస్త జనుల నాయకుడు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను అనే మాట ద్వారా అలా వచనాలు ఒకదాని తర్వాత ఒకటి వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకో ఇది నేను ఇంకా చేయలేను, ఇంత పెద్ద పనిని నేను చేయలేనని సమ్టైమ్స్ అంటాను కదా, ఇంత పెద్ద పని కానీ నా వల్ల కానే కాదు, నాకు ఎబిలిటీ లేదు, నాకు శక్తి చాలదు, ఐఎమ్ నాట్ వర్ది, నేను చేయలేను, నేను దానికి అర్హుని కాదు అని అంటాడు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా, ఇది నీకు అసాధ్యమే కావచ్చు, కానీ నాకు అసాధ్యం కాదు, అన్నీ సాధ్యములే అని లూకా 18:27 ప్రకారం మనల్ని ప్రోత్సహిస్తాడు. నన్ను ఎవరు ప్రేమించరు, ఇంత పని చేసినా నన్ను ఎవరు ప్రేమించరు, ఇంత ప్రయాసపడినా
నన్ను ఎవరు ప్రేమించరు అని మీకు అనిపిస్తుందేమో. దేవుడు మీకు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను. ఇంకేంటి భయ్? 3:16 యోహాను సువార్త 3:16. గాడ్ లవ్డ్ వరల్డ్ సో లవ్డ్, ఉత్తలవుగా చాలా ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్డ్ ది సో లవ్డ్ ది వరల్డ్, ఎంతో ప్రేమించాడు. ఇంకేంటి కదా? సో అలాంటి ప్రోత్సాహకరమైన మాటలు వాక్యం నుండి ఎన్నో ఉన్నాయి. అయ్యో, ఈ తప్పిదం వల్ల నేను ఆ పరిచర్యలో కొనసాగలేకపోతున్నానే, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నానే అని నువ్వు అనుకోవచ్చు. ఐ ఫర్గివ్ యు అని అంటున్నాడు దేవుడు. నేను నిన్ను క్షమిస్తాను కదా అని రోమా 8:1 ప్రకారం అంటున్నాడు. నీ పాపాలన్నీ క్షమించేశాను, ఇంకా నేను గుర్తు చేసుకోను. నువ్వు నన్ను క్షమించమని అడిగావు కదా, నేను క్షమించేస్తాను అంటాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఇందాక అన్నట్టుగా నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని అంటాను కదా, అప్పుడు అంటాడు ఇట్ విల్ బి వర్త్ ఇట్, నువ్వు చేయాలి, నువ్వు చేస్తావు, అన్ని సమస్తము సమకూడి జరుగుతాయని రోమా 8:28 ప్రకారం దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. అయ్యో, మరి దీన్ని చేయడానికి తెలివి చాలదు, నాకు మాటలు రావు, నాకు అంత జ్ఞానం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ విజ్డమ్, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అని అంటున్నాడు. 1 కొరింథీ 1:30-31 ప్రకారం, లేదా 29-30 వరకు. 1 కొరింథీ 1:29-30 వరకు. వచనాలు ఎక్కువ తీర్చలేను, ఎందుకంటే సమయభావం వల్ల. సో మనం ఈ విధంగా ఫెయింట్ హార్ట్ అవుతాం. ఇంకా ఉన్నాయి వచనాలు, అయ్యో నేను దీన్ని చేయలేను, నాకు సామర్థ్యం చాలదు, పాట పాడాలనే ఆశ ఉంది, లేదా పరిచయం చేయాలనే ఆశ ఉంది, కానీ నాకు సామర్థ్యం చాలదు అని అంటున్నావేమో. నేను నీతో చేయిస్తాను కదా అని 2 కొరింథీ 9:8 ప్రకారం నేను ప్రోత్సహిస్తామంటాడు దేవుడు. అయ్యో, నేను ఈ పరిచర్య చాలా వియరీగా ఉంది, అంటే నేను అలసిపోతా ఉన్నాను, చేసి నా వల్ల కాదు అని అంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు సరిపోతుంది, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అని అంటున్నాడు 2 కొరింథీ 12:9 ప్రకారం. నేను కృపనిస్తాను, అది నీకు సరిపోతుంది, నీ బలాన్ని పొందుకుంటావు అని అంటున్నాడు. నువ్వు కొన్నిసార్లు అంటావేమో, నేను అన్ని చేయలేను, నేను ఈ పనులని ఐ కాంట్ డూ ఇట్ అని అంటావేమో. దేవుడు అంటున్నాడు, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ అని, హూ స్ట్రెంథెన్ యూ అని ఫిలిపియన్స్ 4:13 ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13 ప్రకారం, నిన్ను బలపరచువాని అంటూ నువ్వు అన్ని సమస్తం చేయగలుగుతావు, నన్ను బలపరచువాని అంటూ నేను సమస్తమును చేయగలను అని అన్నాడు. పౌలు వారిని ప్రోత్సహిస్తూ రాశారు. ఈనాడు నీకు కూడా అదే చెప్తా ఉంటాడు. ఐ కాంట్ మేనేజ్ అని అంటావేమో, అయ్యో ఇన్ని పరిచర్యలా, ఇన్ని పనులా, నా వల్ల కాలేదు, నేను చేయలేకపోతాను, ఐ కాంట్ మేనేజ్ అని అంటావేమో. దేవుడు అంటున్నాడు, ఐ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నీకున్న వనరులు చాలా కొద్దిగా ఉన్నాయేమో, అన్నింటినీ నిర్వహించడానికి నీకు శక్తి చాలట్లేదేమో, వనరులు చాలట్లేదేమో. దేవుడు అంటున్నాడు, నేను సప్లై చేస్తాను, నేను నీ అవసరాలను తీరుస్తాను. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం చొప్పున మీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాను అని అంటున్నాడు వచనము ఫిలిప్పీ 4:19 ప్రకారం. మరి ఇంతమంది వ్యతిరేకత ఉన్నటువంటి స్థలంలో, లేదా వ్యతిరేకులు ఉన్న స్థలంలో నేను పని చేయలేనేమో అని భయపడుతున్నావా? నాకు భయంగా ఉంది అని అంటున్నావా? దేవుడు అంటున్నాడు, తెలుసా, నేను నీకు భయపడే ఆత్మనివ్వలేదు, నీకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు అని అంటున్నాడు దేవుడు. 2 తిమోతి 1:7 ప్రకారం ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. ఐ ఫీల్ ఆల్ అలోన్, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను అనుకుంటున్నావేమో కొన్నిసార్లు. దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు విడువను, ఐ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఎప్పుడు కూడా విడువను, వదలను, ఒంటరిగా విడిచిపెట్టున్నాను అంటున్నాడు హెబ్రీ పత్రికలో 13:5 ప్రకారం. మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచినాను అని వచనాల ద్వారా జస్ట్ ఆ విధంగా వాక్యం నేను ప్రోత్సహిస్తున్నప్పుడు, మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మనం చేయకుండా ఉండలేము, ఖచ్చితంగా చేస్తాం. రైట్? ఎస్. అంత మాత్రమే కాదు, మరి వాక్యం రూపాన కొంతమంది ఇస్తారు, కొంతమంది మాత్రం ప్రేయర్ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అయ్యో అన్ని రకాలుగా నేను చేయలేను అనుకుంటున్నావేమో. డేవిడ్ ప్రైనార్డ్ ఈ విధంగా ఈ మాటలు చెప్తాడు. అందుకే ఈ విధంగా రాశారంటే, వీపింగ్ ఫర్ డిస్కరేజ్డ్ సోల్స్ ఇన్ ప్రేయర్, అంటే ఆయన తన పరిచర్యలో ఎందరైతే డిస్కరేజ్ అయ్యారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారి కొరకు, వారి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా మనం కూడా ప్రార్థన చేయొచ్చు. లేదా జొనాథన్ ఎడ్వర్డ్స్ గారు అన్నట్టు ఇందాక మనం చదివిన ఆ రిఫరెన్స్ని బట్టి
ద ఫెయిత్ హార్టెడ్ మస్ట్ బి ఫెడ్ విత్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి ఆ హృదయం జారిన వారిని మనం ప్రోత్సహించవచ్చు, ఆ వాక్యాల ద్వారా ప్రోత్సహించవచ్చు. లేదా డేవిడ్ బ్రైనార్డ్ గారు చేసినట్లుగా ప్రార్థిస్తూ వారిని ప్రోత్సహించవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని లేదా ప్రార్థనను నువ్వు ఒక పెట్టుబడిగా పెట్టచ్చు, వారిని ప్రోత్సహించవచ్చు. ఆ విధంగా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి అనేది పౌలు భక్తులు మనకి తెలియచేస్తా ఉన్నారు. మూడవ దానికి పెడదాం, హెల్ప్ ద వీక్. బలహీనులకు ఊతున్నటువంటి, ఇది కూడా కొన్ని సిమిలర్ వర్సెస్ ఇందాక అన్నట్లుగా మనం బలహీనులం అని అంటాం. ఎలా బలహీనులము అంటే ఇక్కడ రాయబడినటువంటి గ్రీకు పదము ఏమిటంటే యాస్థనీస్. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఆత్మీయంగాను నైతికంగాను శారీరకంగాను బలహీనంగా ఉన్నప్పుడు అని అర్థం. ఆత్మీయంగా నైతికంగా శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా అది ఆ బలహీనతను మనం ఏ విధంగా ఊతనివ్వాలి అని అంటే, వాచ్మన్ నీయ గారు అంటారు, ఒక మాట అంటారు, ఎక్కడైతే బలహీనత ఉంటుందో అప్పుడే యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి ద్వారా నువ్వు బలాన్ని పొందుతావు. ఇంగ్లీష్లో బాగుంటుంది, నేను చదువుతున్నాను. వీక్నెస్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ హెల్డ్ బై అనదర్ ఇన్ క్రైస్ట్. ఎవరైతే ఇతరులను పట్టుకుంటారో క్రీస్తులో, వారి ద్వారా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు బలపరచబడతారు. సో ఈ ఊత ఇవ్వడము అనేది చాలా అవసరం. వారిని పట్టుకోవాలి అంటే వారిని చూడాలి. యాక్చువల్లీ వారి బలహీనతలు ఏంటి మనం గమనించగలగాలి. వారు ఎక్కడ బలహీనంగా ఉన్నారు అనేది మనం పరిశీలించగలగాలి. మనకు తెలిస్తే ఆబ్వియస్గా మనం సహవాసం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సహోదరుల యొక్క బలహీనతలు మనకు తెలియక మానవు. సో అలా వారు మానసికంగా కావచ్చు, మోరల్గా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, బలహీనంగా ఉన్నప్పుడు వారిని మనం పట్టుకోవాలి. వాచ్మన్ గారు చెప్పినట్టుగా అలా పట్టుకున్నప్పుడే అది స్ట్రెంగ్త్కి బర్త్ ప్లేస్ అవుతుంది అని అంటారు. అది బలానికి పుట్టుకగా మారుతుంది. మరి జార్జ్ ముల్లర్ గారు అలా వీకే, చాలా వీక్, వాళ్ళకి సోర్సెస్ లేవు కదా. ఎంతమంది అనాథల్ని పోషించారు? జస్ట్ కేవలం దేవునిపై ఆధారపడి మరొకరి సాంత్వనం ద్వారా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అనేక మార్లు వేరే వారు వస్తూ దేవుడు మమ్మల్ని ప్రేరేపించారు, ఇది తీసుకున్నారు. ఎంత అనాథలు, సుమారు 10,000 మంది అనాథలకి ఆయన పోషించారు అన్నాడు. సో మన దగ్గర రిసోర్సెస్ ఉండకపోవచ్చు, మనం ఫిజికల్గా వీక్ అయి ఉండొచ్చు, మోరల్గా మనం వీక్ అయి ఉండొచ్చు, స్పిరిచువల్గా సమ్టైమ్స్ వీక్ అయి ఉండొచ్చు. కానీ అలాంటి సందర్భంలో నీ యొక్క తోటి సహోదరిని నువ్వు పట్టుకోగలిగినప్పుడు, నువ్వు బాసటగా నిలిచినప్పుడు, నువ్వు తోడుగా ఉండినప్పుడు ఖచ్చితంగా నీ సహోదరిని నీవు బలపరిచిన వాడు అవుతావు క్రీస్తు ద్వారా. ఆ విధంగా మరి ఏలియాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏలియా సందర్భాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఎదుట, ఇంకా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తున్నావు, నేను ప్రార్థన చేసేసాను, ఇంక వర్షం పడదు, నేను మళ్ళీ వచ్చే చెప్పాక వర్షం పడదు, నీ అంత చూస్తా అన్నాడు దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? చాలా బలహీనంగా ఉన్నాడని లెక్చర్ ఇవ్వలేదు అక్కడ. దేవుడు ఉపన్యాసం చెప్పలా, దేవుడు భోజనం పెట్టాడు. రైట్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం కనుక చదివితే అక్కడ లెక్చర్ ఇవ్వలా, దేవుడు బోధ చేయలా, దేవుడు భోజనం పెట్టాడు. గాడ్ మెట్ హిమ్ విత్ ఫుడ్ అండ్ రెస్ట్, నాట్ ఎ లెక్చర్. దేవుడు అక్కడ ఆయనకి భోజనాన్ని సిద్ధపరిచి విశ్రాంతి నుంచి చేశాడు. సో అలా బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏది చేయాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో హెల్ప్ ద వీక్ అనే పాయింట్ని మనం అర్థం చేసుకున్నాం. ఎవరైతే స్పిరిచువల్, ఆత్మీయంగాను, మోరల్గాను లేదా ఫిజికల్గాను వీక్గా ఉన్నప్పుడు, వారిని వారు సస్టైన్ చేసుకోలేనప్పుడు
వారికి వాడుగా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వారితో పాటు నిలబడాలి. మనం కొంచెం స్లోగా నడవాలి అని అంటాడు. We should be willing to walk slower so that they can walk with us. మనం కొంచెం నిదానంగా నడిచినప్పుడు వారు కూడా మనతో నడుస్తారు. ఇదే కదా పౌలు గారు, నువ్వు బలవంతుడివే, నువ్వు జ్ఞానవంతుడివే, విగ్రహాలకు అర్పించేది తింటావని నమ్ముతావు, నీకు జ్ఞానం ఉంది, నీకు ఆత్మీయంగా బలవంతుడివే, కానీ బలహీనంగా ఉన్న వాటిని బట్టి నువ్వు ఎట్లా ప్రేమతో వ్యవహరించాలనేది మనకు ఉదయించాలి కదా 1 కొరింథీ పత్రికలో. ఆ బలహీనమైనటువంటి వ్యక్తిని నీవు బలహీనపరచకూడదు అంటే, ఆ బలహీన మనస్సాక్షి గల వ్యక్తి నీతో కలిసి భోజనం చేయకుండా లేదా ఆ విగ్రహాలకు అర్పించిన వాటిని తిని ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే నువ్వు తినకుండా మానేస్తావు కదా, అది కదా ప్రేమ. ఆ బలహీనమైనటువంటి ఘటనతో నువ్వు కూడా కలిసి నడవడం అంటే అదే కదా. నువ్వు చేయగలిగినా కొన్నిసార్లు చేయకుండా వారితో పాటు కలిసి నడవడే కావాల్సింది. వారితో కలిసి ఆ ప్రేమతో కలిసి నడవడమే వారికి ఊతనివ్వడం, వారిని ధైర్యపరచడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే చివరి పాయింట్కి వెళదాము. చివరి పాయింట్ అనేది బీ పేషెంట్ విత్ ఎవ్రీవన్. 4వ అంశము, అందరితో కూడా దీర్ఘశాంతం కలవారై ఉండాలి. బీ పేషెంట్ విత్ ఎవ్రీవన్. ఇక్కడ వాడబడినటువంటి మూల పదానికి గ్రీక్ పదము మెక్రోథోమియా అనే పదానికి అర్థము లాంగ్ సఫరింగ్, ఎంతో కాలం భరిస్తూ ఉండడానికి, చాలా కాలంగా అంటే చాలా ఎక్కువ సమయాన్ని వారితో ఓపికగా దీర్ఘశాంతంగా ప్రవర్తించాలి అనేది దేవుడు పౌలు గారి ద్వారా తెస్సలోనిక సంఘానికి రాసి మనకు నేర్పిస్తున్నారు. అంటే అర్థం, దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరితో కూడా అది ఎవరైతే అడ్మానిష్ చేస్తున్నామో వారితో కానీ, లేదా ఎవరినైతే ధైర్యం చెడినటువంటి ఫెయిత్ హైటెడ్ వారిని మనం స్ట్రెంథన్ చేస్తున్నామో, ఎంకరేజ్ చేస్తున్నామో, లేదా ఎవరైతే వీక్గా ఉన్నారో వారికి హెల్ప్ చేస్తున్నామో, వీటన్నిటి విషయంలో మనకు కావాల్సింది ఏంటి? దీర్ఘశాంతం. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సహోదరుడు లేదా సహోదరి లేదా మన పిల్లలు ఎంతో కాలంగా నేర్పిస్తున్నాం, వాళ్ళు నేర్చుకోవట్లేదు, అయినా తగ్గుతున్నాం, నేర్చుకోవట్లేదు. కానీ మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? స్టిల్ దీర్ఘశాంతం, శాంతం ఉండాలి. చిరాకు విసుగు తెచ్చుకుంటే అక్కడ రిజల్ట్ రాదు. అదే దేవుడు ఇక్కడ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అందరి ఎడల అడ్మానిష్ చేస్తున్నప్పుడైనా ఓపిక కావాలి. అని ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నేర్చుకోరేంటి అని బాధపడకూడదు. ఎంత నేర్పించినా నేర్చుకోరేంటి అని బాధపడకూడదు. దీర్ఘశాంతంగా ఉండాలి. ఎంత ఎంకరేజ్ చేసినా వీరు ముందుకు రారేంటి అని అనుకోకూడదు, శాంతంగా ఉండాలి. ఎంత సపోర్ట్ చేసినా ఇంకా పైకి రారేంటి అని అనుకోకూడదు, ఇంకా శాంతంగా ఉండాలి అని దేవుడు మనకి పౌలు గారి ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. బిల్లీ గ్రహం గారు ఈ విధంగా అంటారు, నో సిన్నర్ ఈజ్ బియాండ్ పేషెన్స్ ఇఫ్ వి లవ్ లైక్ జీసస్. మనము యేసుక్రీస్తులాగా ప్రేమిస్తే ఏ పాపి కూడా పేషెన్స్ అవతల ఉండడు. అంటే మనం ఓపికగా ప్రేమిస్తే ప్రతి ఒక్కరూ మనతో పాటే ఉంటారు. ఓపికగా భరిస్తూ ప్రేమిస్తూ ఉంటే అందరూ, ప్రతి ఒక్క పాపి కూడా మనతోనే ఉంటాడు అనే ఉద్దేశంతో రాశారు. నో సిన్నర్ ఈజ్ బియాండ్ పేషెన్స్ ఇఫ్ వి లవ్ లైక్ జీసస్. సో మనకు కావాల్సింది పేషెన్స్. అగస్టిన్ భక్తుడు గారు కూడా ఇక్కడ ఒక మాట అంటారు, మరొక మాట గుర్తు చేస్తారు. ఇఫ్ వీ మస్ట్ రెబ్యూక్ విత్ టియర్స్. అంటే ఆయన ఉద్దేశంలో ఏమన్నారంటే, రెబ్యూక్ చేయాలి లేదా అడ్మానిష్ చేయాలి అంటే, లేదా ప్రోత్సహించాలి అని అంటే, అడ్మానిష్ చేసేటప్పుడు కన్నీళ్లతో, అంటే జాలి కలిగిన హృదయంతో, వారిని దీర్ఘశాంతంతో అడ్మానిష్ చేయాలి. ఎంకరేజ్ చేసేటప్పుడు ప్రోత్సాహకరంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ వారిని హెల్ప్ చేసేటప్పుడు కూడా పేషెన్స్గా, సహనంతో చేయాలి అనే ఉద్దేశంతో చెప్పారు. ఈ మాటలన్నీ కూడా మరి ఆనాడు తెస్సలోనిక సంఘానికి అవసరమై ఉన్నాయి, నేటికి అవసరం ఉన్నాయి. అండ్ మనము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుష్ట యుగంలో లేదా ఈ అంత్య దినాల్లో మనకు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చాలా అవసరం. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి.
ఎంతోమంది మంచి మంచి గొప్ప భక్తుల యొక్క సాక్ష్యాలను ఖననం చేస్తూ ఉన్నారు, ఎంతో బాధాకరంగా చిత్రీకరిస్తున్నారు. అది యాక్సిడెంటల్ డెత్ అని నిన్న పగడాల ప్రవీణ్ గారి మరణాన్ని గురించి ఐజీ గారు చెప్తూ ఆయన చెప్పినట్లుగా, లేదా అక్కడ పెట్రోల్ పంప్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్లుగా ఆయన బాడీలో లిక్కర్ ఉంది అని ఫోరెన్సిక్ రిపోర్ట్లో తెలియచేశారు అని వారి యొక్క సాక్ష్యాన్ని ఖననం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో నిరసించిపోతాం కదా. ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నాయి, మంచిగా దేవుని కొరకు సేవ చేస్తున్నప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఈ లోపల ఇదా అని నిరుత్సాహపడక్కర్లేదు. ఇంతగా పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారే అని మనం నిరుత్సాహపడకూడదు. మనం ఏం చేసినా ఆనాడు తెస్సలోనిక సంఘం చేసినట్టుగా ప్రేమతో చేస్తూనే వెళ్ళాలి. ఆనాడు యేసుక్రీస్తు వారు అడ్మానిష్ చేసిన విషయంలో కావచ్చు, ఎంకరేజ్ చేసిన విషయంలో కావచ్చు, బలహీనంగా ఉన్న వారిని బలపరిచిన విషయంలో కావచ్చు, ఆ యేసుక్రీస్తు మాదిరిలో మనం అనుసరించాలి. పరిసయ్యులు చక్కగా బోధిస్తున్నారు, అయినా కానీ వారిని ప్రేమతోనే అడ్మానిష్ చేశారు. కొన్నిసార్లు కొన్ని బలమైన పదాలు వాడినప్పటికీ కూడా అడ్మానిష్ చేసేటప్పుడు వారి ప్రేమతోనే, వారు దాని నుంచి తిరిగి రావాలనే ఉద్దేశంతోనే వారిని అడ్మానిష్ చేశారు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంగా ఉన్నారో, ఉదాహరణకి పేతురు గారు 3 సార్లు బొంకను, యేసుక్రీస్తును నేను బొంకను అని తోటి వారితో లేదా చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పినప్పుడు విరిగిపోతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇలా చూడగానే, నేను చెప్పింది నెరవేరింది కదా అని చూడగానే విరిగిపోతాడు, హృదయం అంతా విరిగిపోతుంది. అప్పుడు దేవుడు ఎంకరేజ్ చేశాడు, నేను ఉన్నాను, నా పైన విశ్వాసించాలి ఒక మాట లేదా ఉద్దేశం అని ఆ చూపులో మనం గమనించవచ్చు. అది బలపరిచాడు. అంతకుముందే ఆయన యేసుక్రీస్తు వారు శిష్యులందరి కొరకు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన కొరొక్కరు కాదు, మనందరి కొరకు కూడా యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేశారు. మనము ఎంకరేజ్ అవ్వాలని, మనం బ్రోకెన్ హార్టెడ్గా ఉన్నప్పుడు, ఫెయింట్ హార్టెడ్గా ఉన్నప్పుడు బలపడాలని మన కొరకు ప్రార్థన చేశారు. మరి హీలింగ్ చేశారు. ఎవరైతే వీక్గా ఉన్నారో వారికి శారీరక స్వస్థతను అనుగ్రహించారు యేసుక్రీస్తు వారు. అండ్ ఎవరైతే క్షమించబడాలో వారందరినీ క్షమించారు, ఎవరినైతే రెస్టోర్ చేయాలో వారందరినీ రెస్టోర్ చేశారు. సో హీ హెల్ప్ ది వీక్. ఆయన యేసుక్రీస్తు వారు చక్కగా పేషెంట్గా దీర్ఘశాంతముతో చాలా విషయాలు చేశారు, అడ్మానిష్ చేశారు, ఎంకరేజ్ చేశారు, హెల్ప్ చేశారు. పౌలు భక్తులు కూడా మనకి ఆ తెస్సలోనిక సంఘానికి అడ్మానిష్ చేసేయాలి. ఎవరైతే కఠినంగా ఉన్నారో లేదా అక్రమంగా నడుచుకుంటున్నారో, చేయాల్సిన పని చేయకుండా ఉన్నారో వారిని మీరు అడ్మానిష్ చేయాలి, బుద్ధి చెప్పాలి అని, ధైర్యం చేయలేని వారిని ధైర్యపరచాలి అని, బలహీనంగా ఉన్న వారిని ఊతనియాలని, వీటన్నిటిలో కూడా అందరి ఎడల దీర్ఘశాంతం గల వారై ఉండాలి అని పౌలు భక్తులు కూడా తెస్సలోనిక సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అక్కడ అడ్మానిష్ లేదా ఎంకరేజ్ అనే పదాలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ఈ 2 ఆలోచనలతో ముగిద్దాం. 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ముగించేస్తాను. ఆయన వాడిన పదానికి సోల్జర్స్ అంటే సైనికులు ఆర్మీకి ఉండాల్సిన ర్యాంకింగ్స్ ఉంటాయి కదా. ఈ యొక్క ఆర్మీని కనుక జ్ఞాపకం చేసుకుంటే పైన ఉన్న అధికారి ఒక సోల్జర్ని నువ్వు ఈ పొజిషన్కి వెళ్ళు అంటే ఉండడు. సో అప్పుడు అడ్మానిష్ చేస్తాడు. మనము పోలీస్ ట్రైనింగ్ కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదా. వాడు టైంకి రాలేదనుకోండి పరేడ్ గ్రౌండ్కి, లేట్గా వచ్చినా కదా 10 రౌండ్లు ఎక్స్ట్రా కొట్టు అని అంటాడు. అదే అడ్మానిషింగ్. అది ప్రేమతో, ఎందుకు ఆ తర్ఫీదు కొరకు, ఆ శిక్షణ కొరకు. ఆ శిక్షణ ఉండాలి, టైంకి ఉండాలి, ఉండాల్సిన క్రమంగా ఉండాలి అని ప్రేమతోనే, అదేదో దండించడానికి కాదు. అలాంటి పదాన్ని వాడారు పౌలు గారు. సైనికులు ఉండాల్సిన స్థితిలో ఉండకపోతే, లేదా మనము కూడా శిలో సైనికులుగా మనం కూడా ఉండాల్సిన స్థితిలో ఉండకపోతే, మన తోటి సహోదరులు ఉండకపోతే మనం చేయాల్సింది కూడా అడ్మానిషింగ్, బుద్ధి చెప్పాలి, తప్పదు, ప్రేమతో, శాంతముతో. మరి ఎంకరేజ్ చేయడం అనేది కూడా, అది కూడా సైనికులకు, ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరైతే గాయాల పాలవుతారో వారిని శాంతముతో ఎంకరేజ్ చేయడము, వారిని ఊతనివ్వడము అనే పదాలతో, ఆ యొక్క రోమన్ సోల్జర్స్ వాడే పదాలతో వినియోగించి చక్కటి మాటలు వినియోగించారు. సో మన చుట్టూ మన సహోదరులతో మనకి ఇబ్బందులున్నా, లేదా మన ప్రజలుగా ఉన్నవారు మనకి వ్యతిరేకులుగా ఉన్న, మన మాట వినకుండా వారిని మనం అడ్మానిష్ చేయాలి. అండ్ ఎవరైతే ధైర్యం చెడ్డారో వారిని ధైర్యపరచాలి.
ఇవన్నీ తెలియాలి అంటే మనకు ఖచ్చితంగా చూడగలిగే నేత్రాలు కావాలి, ఆత్మీయ నేత్రాలు. దేవునికి ఆ మాటలు చెప్తాం. ఆత్మీయంగా మమ్మల్ని లేదా మా సహోదరుని చూడగలిగే నేత్రాలు మా అందరికీ ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఇంకా ఎక్కువ క్షుణ్ణంగా చూడగలగడానికి సహాయం చేయడానికి మనం ప్రార్థన చేద్దాం. అండ్ ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి యొక్క బాధను, బలహీనతను మనం అర్థం చేసుకునే హృదయం కూడా కావాలి. కేవలం ఆత్మీయ నేత్రాలే కాదు, హృదయం కూడా అవసరమై ఉన్నది. అండ్ అంత మాత్రమే కాదు, చూడటమే హృదయమే ఒకటే కాదు, చేతులు కూడా కావాలి పని చేయడానికి, లేబర్ చేయడానికి. సో విశ్వాసంతో, ఆ ప్రేమతో, ఆ శాంతముతో ఈ విధంగా మనం అందరం చేతుము కాక నేను క్లోజ్ చేస్తాను. ఒక మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఎత్తబడినటువంటి వాక్యం మీరే నేర్పి ఫలింప చేయండి.